నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ఆరోగ్య రక్షణ సమర్పించిన మంత్రి నారా లోకేష్. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకుని రండి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి, ఏలూరు నగర కార్మిక సంఘాల పిలుపు. బనవాసి గురుకుల విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు జరపండి, మాజీ ఎంపీ బుట్ట రేణుక డిమాండ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కార్మిక హక్కుల పరిరక్షణకై జూలై 9వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక జూట్ మిల్ వద్ద ప్రారంభమై గడియార స్తంభం మార్కెట్, అలాగే పాత బస్టాండ్ సెంటర్, కర్రెల వంతెన, పవర్పేట రైల్వే స్టేషన్, ఆర్ఆర్పేట పార్క్, ఫైర్ స్టేషన్ మీదుగా బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ వీడియో ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ 9వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 30 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తా ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారాయి. సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల పని దినం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి 8 గంటల పని దినం ఈరోజు 12 గంటలు, 14 గంటలు అమలు కాబోతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం ఐక్యమై రేపు జూలై 9వ తేదీన సార్వత్రిక కోడ్లు రద్దు చేయాలని ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమర శంఖం పూనబోతున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలోకి పాల్గొబోతున్నారు. ఖబర్దార్ మోడీ షా, కార్మిక వర్గం జోలుకొస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. చరిత్ర గాంచినట్టు కార్మిక వర్గం 1886లో చికాగో అమర వీరుల వీరత్వాన్ని పొందినటువంటి భారతదేశ కార్మిక వర్గం ఖబర్దార్. ఆదానికి, అంబానీకి అప్పచెప్పే ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. ప్రజల ఆస్తికి రక్షణగా ఉండాలి. అంతేగాని ఆదానికి, అంబానీకి చట్టాలని మార్పు చేసి లేబర్ కోడ్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనివల్ల కార్మిక వర్గం భవిష్యత్తులో బానిసలుగా మారిపోతారు. చట్టాలు లేకుండా, హక్కులు లేకుండా వెట్టి జాగ్రత్త చేయాల్సి వస్తుంది. దీనికి నిరసనగా జరిగేటువంటి ఈ దేశవ్యాప్త సమ్మె ఈరోజు 10 గంటలు పెంచడం కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, సంపదని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి అప్పచెప్పడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొస్తుంది. నరేంద్ర మోడీ బాటలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 10 గంటలు పెంచి ఇటీవలే కేబినెట్ లో నిర్ణయం చేసింది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంగీకరించరు, సహించరు. దానికి నిరసనగానే రేపు 9వ తేదీ జరిగేటువంటి సమ్మెలో ఈ దేశంలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. ఏలూరు నగరంలోని కండ్రికాగూడెం సెంటర్లో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జి కూచిపూడి సత్యం మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యం మాదిగ మాట్లాడుతూ అణగారిన పేద వర్గాల కోసం ఎంఆర్పీఎస్ 40 ఫలితంగా ఆరోగ్యశ్రీ, ఉర్దూ, వితంతుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, రేషన్ పెంపుదల ప్రయోజనాలతో పాటు ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకి దక్కుతుందని కొనియాడారు. ప్రతినిత్యం కృష్ణమాది గారి పిలుపుని అందుకొని జిల్లాలో ప్రతి గ్రామం నాతో పాటు పర్యటిస్తున్న ఎంఆర్పిఎస్
అధ్యక్షుడు తమ్ముడు మురళీమారి గారికి, ఎంఎస్పీ అధ్యక్షుడు రమేష్ మారి గారికి, పెద్దలు తిరుపతి మారి గారికి, ప్రసాద్ మారి గారికి, అన్న మాజీ కార్పొరేటర్ గారికి, దేవజనులకు ఇక్కడికి వచ్చేసిన నా మాజీ పెద్దలకు అందరికీ మన అన్న పద్మశ్రీ మందకృష్ణారెడ్డి గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తుని వందనాలు తెలియజేస్తాము. ఈరోజు చాలా శుభదినం. భారతదేశ చరిత్రలో భారతదేశంలో నిమ్న జాతులకు అధికారాన్ని కట్టబెట్టిన అంటే హక్కులు సాధించబెట్టిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, అంబేద్కర్ వారసుడిగా సామాజిక న్యాయ పరిరక్షకుడిగా ఈ దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాధించబెట్టిన రిజర్వేషన్ని ఎస్సీలో ఉన్న 59 కులాలు పంచమని 31 సంవత్సరాలు పోరాటం చేసి 31 సంవత్సరాల సందర్భంగా పోరాటం విజయం సాధించి దండోరా జెండాను ఢిల్లీ గడ్డ మీద కందిపురం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఒక కుల సంఘంగా చూడకుండా మానవీయ కోణంలో చూడాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాజిక వర్గానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఎంఆర్పీ స్థాపించి గుండె జబ్బుల పిల్లలకి ఆరోగ్యశ్రీ రావడంలో కానీ, వికలాంగుల పెన్షన్ పెంపుదల కానీ, రేషన్ పెంపుదల కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని పొందుపెట్టి, అదేవిధంగా వృద్ధుల వితంతువుల పెన్షన్ పొందుపరిచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గానికి హక్కులు సాధించి స్వేచ్ఛను ఇచ్చిన ఘనత ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉందని మీ అందరూ తెలియజేస్తున్నా. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు మహిళా సోషలిస్ట్ పార్టీ పెట్టి బడుగు బలిగిన వర్గాల ఏజెండాగా తీసుకొని గతంలో 75 సంవత్సరాల నుండి సుమారు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలపై మహిళా సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ ద్వారా మరో సరికొత్త ఉద్యమాలు శ్రీకారం చుట్టాలన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఖమ్మం జాతీయ రహదారిలో బత్తాయి పండ్ల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. నల్గొండ జిల్లా హాలియా నుండి కలకత్తాకు బత్తాయి పండ్లను తీసుకుని వెళ్తుండగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బత్తాయి లారీ బోల్తా పడింది. లారీ నుండి కాయలు అన్ని బయటికి పడిపోగా వాటిని మరో లారీలో లోడ్ చేసి కలకత్తా పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజాపాలనలో మరో ముందడుగు వేశారు. ఖమ్మం వైపు నుండి అశ్వారావుపేట వస్తుండగా ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సు వెళ్తుండగా వెంటనే కారు దిగి బస్సు ఎక్కారు. అశ్వారావుపేట వరకు ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు వారికి ఎలా అందుతున్నాయో, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ప్రజలు స్వేచ్ఛగా భయపడకుండా తమ సమస్యలు తెలిపేందుకు ముందుండాలని చెప్పారు. ఇక ప్రభుత్వం అందించే ఉచిత బస్సు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే విద్యా, ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై ప్రయాణికులతో మాట్లాడిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని వారు తెలిపారు. అక్క చెప్పండి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం హరిత హోటల్లో ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న బీజేపీ అరాచకాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆవాజ్ సమావేశాలను కుల మతాలకు అతీతంగా అఖిలపక్ష నాయకులు అందరూ 13, 14వ తారీఖుల్లో జరుగు సభల్లో పాల్గొనాలని వారు కోరారు. ఎందుకంటే ఒక మహాసభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చాలా సమస్యలు ప్రభుత్వ దృష్టికి పోయి అందులో కనీసం 50% సమస్యలైన గవర్నమెంట్పై ఒక ప్రత్యేక ప్రభావం తీసుకొస్తుంది. ఎక్కడైతే సభలు జరుగుతారో సభలు జరగకపోతే గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది. ఈ మహాసభలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ సభల కారణం ఏమి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనేది గవర్నమెంట్ మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే గద్వాలలో రోజు మహాసభకు విప్పరిస్తే ఎస్పీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఒక మైనారిటీ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా నాకు ఫోన్ చేస్తుంటే సమస్యలు ఏమి మా దృష్టికి కావాలి కదా అంటే మీ దృష్టి ఒక శక్తులతో కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. దీంతో పాటు ముఖ్యంగా మైనారిటీలు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఈరోజు అభద్రతా భావంతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గో రక్షణ పేరుతోటి
లవ్ జిహాద్ పేరుతోటి, అలాగే మత ఆంతరీకరణ చేస్తున్నారనేటువంటి పేరుతోటి రకరకాల పద్ధతులలో మైనార్టీల పైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మైనార్టీలకు భద్రత కావాలి అంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా కలిసిమెలిసి ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ఈ కార్యక్రమంలో చర్చిస్తాం. దాంతోపాటు మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక చనిపోతే 6 గజాల స్థలం కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉన్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. చాలా ఇబ్బందులతో వాళ్ళ కుటుంబాలు గడుస్తూ ఉన్నాయి. చాలామంది పేదలకు ఇల్లు లేవు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చాలా ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకు మంజూరు పత్రాలు ఇస్తూ ఉన్నారు. అక్కడ వెరిఫై చేస్తే చాలా ప్రాంతాల్లో వెరిఫై చేస్తే. ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తర్లపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో జరిగిన బడే శరగత్ కార్యక్రమంలో ఖాసిం స్వామి దర్గాను సందర్శించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త షేక్ సైదా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షులు, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలపర్తి విజయరాజు, కొండేపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రెహనా భాను తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల మహిళా జూనియర్ కళాశాలలో ఉరి వేసుకుని మృతి చెందిన రిషిత భౌతిక దేహాన్ని మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. రిషిత మృతి పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ, రిషిత గతంలో హాస్టల్లో ఉండే విద్యాభ్యాసం చేసిందని, అలాంటి విద్యార్థిని ఇవాళ హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని ఎలా మరణిస్తుందని ప్రశ్నించారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. రిషిత అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందని ఇవాళ ఇక్కడ వచ్చి మేము చూడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి వెళ్ళారు. వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఆ పాప తిరుపతి నుంచి అమ్మాయి ఇందాకే ఇప్పుడే వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే, నిన్న ఏదైతే ఉరి వేసుకొని చనిపోయింది హోమ్ సిక్నెస్ వల్ల అని ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హాస్టల్లో చదువుకున్న అమ్మాయి, అది కూడా తను ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న ఒక లీడర్గా, ఒక 500 మంది పిల్లలకు ఒక లీడర్గా యాక్టివ్గా ఉన్న అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి ఆ పాప అంత సెన్సిటివ్ కూడా కాదు. ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చే సమాధానం ఇచ్చేంతటి కెపాసిటీ ఉన్న ఆ పాప ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక, తల్లిదండ్రులు మధ్యాహ్నం వెళ్ళిపోయారట 12:30కో ఏదో టైంకి. ఆ తర్వాత ఏమైంది, ఎందుకు పాప ఉరి వేసుకుంది అనేది మటుకు మనం డీటెయిల్డ్గా వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళిన వాళ్ళకి హోమ్ సిక్ ఉంటుంది. ఆ పాప తిరుపతి వాసి అయినా కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా నెల్లూరు గూడూరు విలేజ్లో చదువుకుంది. మరి హాస్టల్లో ఉండి చదువుకున్న అమ్మాయికి హోమ్ సిక్నెస్ అంటే మనం ఎవరు కూడా బిలీవ్ చేసే దానికైతే లేదు. ఏదో కారణం వల్ల అమ్మాయి ఇంటికి వెళ్ళాలనుకుంది. తల్లిదండ్రులకి హాస్టల్లో అప్పుడు ఆ సమయంలో కాలేజ్కి హాస్టల్లో చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఉండి ఉంటుంది. అందుకనే ఇంటికి వస్తానని అంతగా బ్రతిలాడింది పాప. అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏదో అయ్యి ఉంటుంది అని మాకు కూడా అనుమానంగా ఉంది. బట్ ఆ ఎంక్వైరీ. నెల్లూరు బాలా షాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు కోసం ఆరోగ్య రొట్టె పెట్టుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే ఆరోగ్య రొట్టె పెట్టుకున్నామని చెప్పారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
లోకేష్ వెంట మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. పదే కోరటం జరిగింది. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తంతో గతంలో మన అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి. మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మతం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోకూడదని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడ యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం. కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందని తీసుకెళ్తాం జరుగుతుంది. అది వర్క్ జరుగుతుంది. ఎన్సీఆర్టీ తెలుసన్నా, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మా పైన పడింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు. ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలని అని చెప్పారు. ఆనాడు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కోర్టు పరిధిలో ఉన్న భూమి ఆక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉరుకొండ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేట గ్రామానికి చెందిన శశికళకు సర్వే నెంబర్ 220లో A3.39 గుంటల భూమి ఉంది. శేఖర్ రెడ్డి తాతల కాలం నుండి వీరి స్వాధీనంలో ఉందని శశికళ, శేఖర్ రెడ్డిలు తెలిపారు. వాటిల్లో కోళ్ల ఫామ్ పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నామని, మా అవసరాల కోసం బ్యాంకు లోన్ తీసుకుని 1 టైం సెటిల్మెంట్ చేసుకుని పూర్తిగా చెల్లించామని అన్నారు. బ్యాంకు వారు మా భూమి విడుదల చేసినట్లుగా మా వద్ద అన్ని రకాల రసీదులు ఉన్నాయని, బ్యాంకుకు మా మధ్య కోర్టులో 3 సంవత్సరాల కేసులు నడుస్తుండగా మధ్యలో ఓ కాంగ్రెస్ ఎంపీ పిఏ బంధువు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మా భూమిని పట్టా చేసుకున్నారు. నేడు తిరిగి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని మా స్వాధీనంలో ఉన్న భూమి ఇలా చేతులు మారుకుంటూ పోతే మా జీవనోపాధి ఎలా అని మనస్తాపం చెంది వెంటే తెచ్చుకున్న పెట్రోల్ను మీద వేసుకుంటున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీనికంతటికీ ఎంపీ పిఏ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మగోని వెంకటయ్య గౌడులే కారకులని, ప్రజాపాలన అంటూ ఇదేనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేదని ఆవేదనతో శశికళ వాపోతున్నారు.
మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ తాను ఏముంటుందో తీసుకురాపోండి, మిమ్మల్ని మాకు ప్రాణానికే ప్రమాదం ఉంది, వాళ్ళు ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, మేము ఉన్నోళ్ళం ఇద్దరం, మాకు ఇంకా ముందు ఎవ్వరు లేరు, మాకున్నది ఆడపిల్లలు. రోజు మళ్ళా జైనికే పోయిండ్రు, 3వ వానికి జైనికే పోతే మేము పోయినాం ఎంఆర్ ఆఫీస్కి పోయి చెప్తే ఎంఆర్ సైలెంట్గా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఎంఆర్ఐ వెళ్ళిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని చూసుకుంటాము అని అంటుండ్రు, మా ప్రాణానికే ప్రమాదం ఉంది. వచ్చి మధుసూదన్ రెడ్డి మల్లురవి పిఏ వచ్చి ముందలుండి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించుతుండ్రు మధుసూదన్ రెడ్డి అనేవారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ భూ సమస్యలు, పెన్షన్లకు సంబంధించి ఫిర్యాదులు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని వారు సూచించారు. బులెటిన్ ముగించే ముందు విశేషాలు మరొకసారి. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ఆరోగ్య రక్షణ సమర్పించిన మంత్రి నారా లోకేష్. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకుని రండి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి, ఏలూరు నగర కార్మిక సంఘాల పిలుపు. బనవాసి గురుకుల విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు జరపండి, మాజీ ఎంపీ బుట్ట రేణుక డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.